దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతా అన్నారు మంత్రి నారా లోకేష్. సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసులో గెలిచా అన్నారు మంత్రి లోకేష్. రచ్చబండలో ఇచ్చిన హామీల మేరకే పేదలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి లోకేష్. పారదర్శకంగా ఎలాంటి లాలూచీ లేకుండా, ఆ పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా సుమారుగా 1000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తుల్ని 3650 మందికి ఇచ్చినట్టు మంత్రి లోకేష్ తెలిపారు. రచ్చబండలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు ఆహర్నిశాలు శ్రమిస్తున్న మంగళగిరి ప్రజల చిరకాల కోరిక అయిన 100 పడకల ఆసుపత్రికి ఈ నెల 13వ తేదీన శంకుస్థాపన చేస్తాం. ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసే బాధ్యత ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావుది. నియోజకవర్గ పరిధిలో పోలీస్ స్టేషన్లు, పార్కులు, చెరువులు, చేనేత కార్మికులకు క్లస్టర్, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న తర్వాతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీ ముందుకు వస్తా. అదే నా లక్ష్యం. నియోజకవర్గ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటి కొలతలు తీసుకోవడానికి వచ్చినప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఎవరి వద్ద ఒక్క కప్పు కాఫీ కూడా తాగలేదు. స్వచ్ఛందంగా మీకు సేవ చేయడానికే వచ్చారు. ₹1 అవినీతి లేకుండా 1000 కోట్ల ఆస్తి పేదలకు అందించాం. అది ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 2వ విడతలో 624 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు నారా లోకేష్. లోకేష్ను మా ఇంటి బిడ్డలా భావిస్తున్నాం. ఎస్కే సైదులు, సర్దార్ బి, పద్మశాలి బజార్, తాడేపల్లి. లోకేష్ మాపై చూపుతున్న శ్రద్ధ చూస్తే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి. 37 సంవత్సరాలుగా పట్టాల కోసం ఎదురు చూస్తున్నాం. 10 నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. లోకేష్ను మా ఇంటి బిడ్డలా భావిస్తున్నాం. మాకు 2 బిడ్డలు. ఇప్పటి వరకు పట్టా లేకపోవడంతో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాం. ఇప్పుడు పట్టా ఇవ్వడంతో మాకు ధైర్యం వచ్చింది. గతంలో మాటలు చెప్పినవారే కానీ పట్టించుకున్న వారు లేరు. మహిళల స్వయం ఉపాధిపై లోకేష్ శ్రద్ధ వహిస్తున్నారు. ఆడపిల్లలకు కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేస్తున్నారు. లోకేష్ లాంటి వ్యక్తి మా ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వసంత, రహీం, తాడేపల్లి. గత 16 సంవత్సరాలుగా ఎందరో నాయకులను పట్టాల గురించి అడిగినా పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం లోకేష్ పట్టా ఇచ్చి మాట నెరవేర్చుకున్నారు. ఇంత త్వరగా ఇస్తారని అనుకోలేదు. మాకు ఆస్తి కల్పించారు. తుమ్మపూడి దేవి, ఓంకార లక్ష్మి, పొరుగుమాటి వెంకటనరసమ్మ, నాగేంద్రమ్మ, ఉండవల్లి. మేము ఉండవల్లి కొండవాళ్ళు ప్రాంతంలో 22 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. ఎన్నికల సమయంలో లోకేష్ బాబు మా ప్రాంతానికి వచ్చినప్పుడు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇంత త్వరగా ఆయన మాకు పట్టాలు ఇస్తారని ఊహించలేదు. కాయకష్టం చేసుకుని జీవించే మాకు లోకేష్ ఒక ఆస్తి కల్పించారు. ఆయన చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. గతంలో ఎప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటారని భయం వేసేది. లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యే అయ్యాక ఎంతో మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. పట్టాల గురించి గతంలో ఎంతమందిని ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది. మా చిరకాల కోరిక నెరవేరేందుకు ఆనందంగా ఉంది. లోకేష్ బాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. 40 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. మా కళ నెరవేర్చారు. రామినేని సంధ్య, కనకాల భవాని, ఉండవల్లి. నా గౌరవం, పరువు నిలబెట్టారు. దేశంలోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని, మంగళగిరిని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకారం కావాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం ప్రజలకు పట్టాలను అందజేశారు. మీరు నాకు ఇచ్చిన భారీ మెజార్టీ వల్లే చర్చ లేకుండా ఆమోదం తెలిపారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మీ దెబ్బకు అవతల నుంచి సౌండ్ లేదు. తాడేపల్లిలో మైకులన్నీ మోగపోయాయి. కరకట్ట కమల్ హాసన్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అద్భుతమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మీ రుణం తెచ్చుకుంటా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నిన్న ఆయన ప్రసంగిస్తూ ఆయన కౌంటర్లకి నిజంగానే అవతల పక్కన సౌండ్ లేదు. నియోజకవర్గాన్ని నెంబర్ 1గా మార్చేందుకు నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా, నిలబెట్టుకుంటా. మీ సహకారం కూడా నాకు కావాలన్నారు మంత్రి లోకేష్. స్వచ్ఛ మంగళగిరి పేరుతో కార్యక్రమం చేపట్టాం. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గడపకు వచ్చి చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఎంటీఎంసీ పరిధిలో 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది. రోడ్లపై చెత్త వేయొద్దని ప్రజలను కోరుతున్నా. స్వచ్ఛతలో మంగళగిరి నెంబర్ 1 కావాలి. 1 ఏడాది ఓపిక పడతా. ఆ తర్వాత చెత్త వేసిన వారి ఇంటికి వెళ్ళి నేనే చెత్త ఎత్తుతా. అన్ని రంగాల్లో మంగళగిరిని నెంబర్ 1గా మార్చేందుకు ప్రజల సహకారం కావాలి. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నా గౌరవం నిలబెట్టారు, పరువు కాపాడారు. అందుకే మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడతారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. 1 సంవత్సరం చూస్తా, చెత్త ఇష్టం వచ్చినట్టు వేస్తే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో చెత్త ఎత్తి శుభ్రం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని ఆయన అన్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలో, ఎంత శుభ్రత పాటించాలో
అర్థం చేసుకుని నీట్గా ఉంచడం అలవాటు చేసుకోవాలని చెప్పి ఆయన కోరిక. సాయి ప్రియ హ్యాండ్లూమ్ షోరూమ్ ప్రారంభించిన మంత్రి లోకేష్. చేనేత చీరను కొనుగోలు చేసి అభిమానాన్ని చాటుకున్న మంత్రి. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఆధ్వర్యంలో మంగళగిరిలోని తెనాలి రోడ్ బాప్టిస్ట్ చర్చి వద్ద జొన్నాదుల శ్రీనివాసరావు, జొన్నాదుల సాయి కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన సాయి ప్రియ హ్యాండ్లూమ్ షోరూమ్ను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్కు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య రిబ్బన్ కట్ చేసి షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. అనంతరం నందం అబద్దయ్య మనవడు జొన్నాదుల సాయి కుమార్ దంపతులను ఆశీర్వదించారు. షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తొలిగా మంగళగిరి చేనేత చీరను కొనుగోలు చేసి చేనేతల పట్ల తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. షోరూమ్ మొత్తం కలిగి తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ పంచుమతి అనురాధ, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి తదితరులు పాల్గొన్నారు.